Garuda Express, an international courier service. ప్రధాని మోడీ రూటే వేరు. అల్లంత దూరాన ఉండి అందనంత ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తూనే సామాన్యుడి భుజం మీద చేతులు వేసేసి చాలా సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన. తనకు కంటెంట్ కమిట్మెంట్ ముఖ్యమే తప్ప మిగిలినవేమి ఎలాంటి విషయాలు తనవి కాదన్నట్టుగా వ్యవహరించడం మోడీ స్టైల్. ఒక దేశ ప్రధాని ఒక కుర్రాడి పోస్టును పట్టించుకోవటం ఎప్పుడైనా చూసామా? ఆ తర్వాత రిప్లై ఇవ్వటం, ఇక ఏకంగా అతన్ని ఫాలో అవుతూ షాక్ గురి చేశాడు మోడీ. ఆ వివరాలేంటో మీరే చూడండి. మోడీ సంచలనాలకు కేరాఫ్గా మారుతున్నారు. మిగిలిన వారి సంగతి అయితే సందేహపడొచ్చు, కానీ మోడీ విషయంలో మాత్రం ఇలాంటి సందేహాలు అస్సలక్కర్లేదు. బెంగళూరుకు చెందిన ఒక యువ పారిశ్రామికవేత్తకు ఊహించని రీతిలో సర్ప్రైజ్ ఇచ్చారు ప్రధాని మోడీ. చక్కటి ఆశయంతో ఉన్నవారు ఎవరైనా సరే అభినందించేందుకు తాను సదా సిద్ధంగా ఉంటాన్న విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించారు ప్రధాని మోడీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మోడీ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారు కొన్ని లక్షల మంది ఉన్నా మోడీ ఫాలో అయ్యేది మాత్రం 1700 మందే. వారిలో ఒకరు ఆకాష్ జైన్. ఇంతకీ మోడీ ఆయన ఎందుకు ఫాలో అవుతున్నారన్న విషయంలోకి వెళ్తే, ఈ మధ్యన ఆకాష్ జైన్ సోదరి వివాహం జరిగింది. ఆ సందర్భంగా ముద్రించే శుభలేఖ మీద స్వచ్ఛ భారత్ లోగో ముద్రిస్తే బాగుంటుంది కదా అన్న సలహాను ఇచ్చారు అతని తండ్రి. వెంటనే ఓకే అనేసిన ఆయన అలాంటి శుభలేఖను ప్రింట్ చేయించారు. తాను చేసిన పని గురించి ఒక ట్వీట్ చేసి మోడీకి ట్యాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ కు రియాక్ట్ అవుతారని ఆకాష్ అసలు ఏమాత్రం ఊహించలేదు. కానీ మోడీ మాత్రం ట్వీట్ కు రీట్వీట్ చేయటమే కాదు, ఏకంగా అతడి అకౌంట్ ఫాలోవర్ గా మారిపోయారు. ప్రధాని లాంటి వ్యక్తి తన ట్వీట్ చూస్తారని అనుకోలేదని, కానీ రియాక్ట్ కావటమే కాదు, ఏకంగా ఫాలోవర్ గా మారిపోయిన తీరుకు ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని రియాక్ట్ కావటం అంటే మాటలా? ఇలాంటి అరుదైన సంఘటనలకు మోడీ స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఉత్సాహపరుస్తోంది, ఆశ్చర్యంలో పడేస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.